అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిద్ధం సభలో నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన చంద్రబాబు నాయుడు ట్వీట్ చేస్తూ కొంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్తో చర్చకు సిద్ధమంటూ ఒక సవాల్ విసిరారు. ప్లేసు టైం చెప్పమంటూ చంద్రబాబు ట్వీట్ చేయడం పైన వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రస్తుతం ఎంసీ మీద మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ పోతుల సునీత ఉన్నారు. మాట్లాడదాం. మేడం, చంద్రబాబు ప్లేసు టైం చెప్పండి, నేను రెడీగా ఉన్నాను చర్చకు. 5 ఏళ్ల కాలంలో మీరు చేసిన అభివృద్ధి ఏంటో అరాచకం ఏంటో నేను నిరూపిస్తానంటే ఆయన ఒక సవాల్ విసిరారు. ముఖ్యమంత్రికి ఏం చెప్తారు? నేను ఒకటే మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సవాల్ విసిరారో, ఫస్ట్ తను నవేంద్రలో 5 సంవత్సరాలు అంటే 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిపాలన చేశారు? మరి మంచి పరిపాలన చేసి ప్రజల పక్షాన్ని నిలబడి పరిపాలన చేసింటే చంద్రబాబు నాయుడు, మరి 2019లో ప్రజలు ఎందుకు చంద్రబాబు నాయుడికి మంచి తీర్పు ఇవ్వలేదు? 23 స్థానాలకే ఆయన వెన్నీరగొట్టి ఎందుకు ఇంట్లో కూర్చోబెట్టారని అడుగుతాను నేను. దానికి ముందు సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు. మరి 2014 నుంచి 19 వరకు పోలవరం ప్రాజెక్టు ఎందుకు నిర్మించలేకపోయాడు? మరి అమరావతి నిర్మాణం ఎందుకు చేపట్టలేదు? మరి గ్రాఫిక్స్ అమరావతి అని చెప్పి సింగపూర్ మోడల్లో కడతానని చెప్పి, మలేషియా మోడల్లో అమరావతిని నిర్మిస్తానని చెప్పి మరి ఆయన చెప్పకనే చెప్పినాడు తాత్కాలిక బిల్డింగులు, సెక్రటేరియట్ బిల్డింగులు కట్టానని. మరి ఇవన్నీ చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాలు కదా. ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవాలని చూసిన చంద్రబాబు నాయుడు కదా. మరి డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి రుణాలు మాఫీ చేస్తాను, చెల్లిస్తానని చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెను కూర్చొని చెల్లించక మరి లాస్ట్కి ఎన్నికలు పోయేటప్పుడు పసుపు కుంకుమ అంటే మరి ఏది మహిళా అక్క చెల్లెమ్మలు ఎక్కడ ఓట్లు వేశారు చంద్రబాబు నాయుడుకి? వీటన్నిటి సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరి ఆయన సవాల్ చేసింది. ఖచ్చితంగా జగనన్న నాయకత్వంలో పనిచేస్తున్న మేము ఎక్కడైనా చంద్రబాబు నాయుడికి ఆ సవాలుకి ఏ విధమైనటువంటి ఆయన క్వశ్చన్లు వేస్తాడో, ఏ విధమైన సవాలు విసురుతాడో దానికి మేము సిద్ధంగా ఉన్నాం చెప్పడానికి, సమాధానం చెప్పడానికి. ఎందుకంటే ఇది ప్రజా సంక్షేమ సుపరిపాలన, అర్హత ప్రామాణికంగా అవినీతి లేకుండా మరి 4 సంవత్సరాల్లోన 8 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లో, ప్రతి సెషన్లో బడ్జెట్ 2 లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్ర బడ్జెట్. మరి 8 లక్షల కోట్ల రూపాయల్లోన దాదాపు డీబీటీ ద్వారా 5 లక్షల కోట్ల రూపాయలు అందించినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఎవరి కోసం? వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా అక్క చెల్లెమ్మలకి, రైతులకి, విద్యార్థులకి, మరి వెల్ఫేర్ స్కీమ్స్ ఎస్సీ బీసీ మైనార్టీలందరూ కూడా సంక్షేమ సుపరిపాలన అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎక్కడ ఆయన ప్రభుత్వంలో అవినీతి ఉంది? ఎక్కడ ఆయన ప్రభుత్వంలో పేదల గురించి పట్టించుకోలేదు? ఏది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు కదా. ఏది అమ్మ ఒడి అనే ఒక స్కీమ్ ఉందా? చేయూత అనే ఒక స్కీమ్ ఉందా? మరి 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు, ఇల్లు ఇచ్చారే. మరి ఏది చంద్రబాబు నాయుడు ఎంతమందికి ఇచ్చాడు ఆయన ప్రభుత్వంలో 5 ఏళ్లలో? ఇళ్ల స్థలాలు, ఇల్లు ఎన్ని ఇచ్చాడు చెప్పమనండి. మరి జగనన్న ఎన్ని ఇచ్చాడు మేము చెప్తాం. మరి అమ్మ ఒడి ఎందుకు చంద్రబాబు నాయుడు ఇవ్వలేకపోయినాడు? విద్యా విధానంలో ఈరోజు కేరళ రాష్ట్రాన్ని తలపిస్తుంది ఆంధ్రప్రదేశ్. అంటే అమ్మ ఒడి కానివ్వండి, మరి వసతి దీవెన కానీ, విద్యా దీవెన కానీ, ఇంగ్లీష్ మీడియం. అసలు చంద్రబాబు నాయుడు జగనన్న పేద విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే రేపు దేశ విదేశాల్లో వాళ్ళు మంచి ఉద్యోగాలు చేయాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలని చెప్పి జగనన్న ఆలోచన చేస్తే ఆ ఇంగ్లీష్ మీడియాన్ని కూడా అడ్డుకొని కోర్టుకు వెళ్ళినటువంటి దుర్మార్గమైన ఆలోచనలు చంద్రబాబు నాయుడు. మేడం, అంటే ఒకటి సామాజిక సాధికారత పేరుతో సిలువ వేస్తారు, సామాజిక సాధికారత సిలువ వేస్తారు జగన్. మొత్తం అందరినీ కూడా వెనకబడి వర్గాలను మోసం చేశారు చెప్తున్నారు. ఏం చెప్తారు? అసలు మనకి ప్రత్యక్షంగా ప్రజలకి డీబీటీ ద్వారా స్కీమ్స్ అన్నీ పేద వర్గాల కోసం పంపించి ఈరోజు ఈ రాష్ట్రంలో పేదరికం 4% జగన్ తీసుకొచ్చాడంటే ఎంతవరకు దాన్ని పారదోలాడు అనేది అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. కాబట్టి ఇది ప్రజా సంక్షేమ సుపరిపాలన. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి, పూలే గారి, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో నడుస్తున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. మరి వీళ్ళు ఎక్కడ దీన్ని చూసి ఓర్చుకోలేకనే ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం తప్పితే చంద్రబాబు నాయుడు వాస్తవాలు చూడమనండి. ఈరోజు ప్రజల్లోకి వెళ్ళమనండి. ప్రజల్లోకి వెళ్ళకుండా మీరు ఎక్కడో హైదరాబాద్లో తలదాచుకొని మీ అవసరాల కోసం, మీ అధికారం కోసం ఈరోజు ఆంధ్రాకి రాజకీయాలు చేయడానికి వస్తే ప్రజలు ఎక్కడ విశ్వసిస్తారు మిమ్మల్ని? నిరంతరం ప్రజల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రజాప్రభుత్వం ఇది, ప్రజా సంక్షేమ సుపరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగనన్న. ఎక్కడైనా మేము సిద్ధంగా ఉన్నాం చంద్రబాబు నాయుడు సవాళ్ళను ఎదుర్కోవడానికి, సమాధానం ఇవ్వడానికి. చీరాల నుంచి మీ పేరు కూడా మధ్య వినపడింది. ప్రస్తుతం మార్పులు చేర్పులు చేపడుతున్నారు. చీరాలో మీ సామాజిక వర్గానికి సంబంధించిన
ఓట్లు కూడా అధికంగా ఉన్నాయి. మీరు కూడా ఏమైనా రేస్లో ఉన్నారనుకున్నా టికెట్ ఆశిస్తున్నారు చీరాల? గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఖచ్చితంగా, ఎందుకంటే చీరాల అనేది వాస్తవం అంటే 65,000 ఓట్లు ఉన్నటువంటి చేనేత సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. మరి టోటల్గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అత్యధికంగా దాదాపు 1,92,000 ఓట్లు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఓటర్స్. మరి అందులో మొత్తం కూడా దాదాపు 1,60,000 ఓట్లు ఎక్కువ ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ అది. బీసీ మరి నేను ఒక బీసీ చేనేత మహిళని, మరి అలాంటి అవకాశం నాకు ఇస్తే చీరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అవసరాల రీత్యా అక్కడ ప్రజల దృష్టిలో పెట్టుకొని ఇస్తే మరి ఖచ్చితంగా నేను దానికి అభిప్రాయాలనే ఖచ్చితంగా నేను విన్ అయ్యే అవకాశాలు 100% ఖచ్చితంగా అక్కడ డెఫినెట్గా మంచి మెజార్టీతోన బాపట్ల జిల్లాలో గెలుస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వదిస్తే. అంటే పార్టీ వేరే పార్టీ నుంచి వచ్చి ఇప్పుడు ఈ పార్టీలో కొనసాగుతున్న వాళ్ళు సీట్లు ఇవ్వడం కరెక్ట్ కాదని చీరాల్లో కొంతమంది వ్యతిరేకిస్తున్న పరిస్థితి మీరు ఎలా చూస్తారు? అలాంటి వ్యతిరేకత ఏం లేదు. చీరాల నియోజకవర్గంలో మాకైతేనేమో వ్యక్తిగతంగా కూడా ప్రజలు పార్టీలకు అతీతంగా అభిమానించే ప్రజానికం చీరాల్లో మాకు అత్యధికంగా ఉన్నారు. ఎందుకంటే నేను 10 సంవత్సరాల నుంచి చీరాల నియోజకవర్గంలో అన్ని వర్గాలు. అయితే చంద్రబాబు సవాల్కి జగన్ సమాధానం చెప్పవసరం లేదు, మేమే సమాధానం చెప్తామని పొత్తులు సునీత చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల గురించి ఇప్పటికైనా చర్చకి సిద్ధమని సవాల్ విసురుతున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.